ఓం నమో వెంకటేశాయ. గుహానిలయ నాయక మహాసుషిర పాలక గోవింద గోవింద. యమాలయ నివారక యమాదిగణదాయక గోవింద గోవింద. నిష్పాపం పాపమేనం కురు గురుదయయా యోగ్యమాత్రం చ యోగ్యం నిష్కామం కర్మ మార్గే ప్రచరణ విధయా ప్రాప్త చిత్త ప్రశుద్ధిం నిర్వేదం రాగపూర్ణే మనసి చ పరయా నిత్యకార్య ప్రతీత్యా నిర్వాణం మూలదోష ప్రశమన చిరయా త్వత్ప్రతీత్యా విధత్స్మ అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణావరరసారుహరమ్యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. తామిశ్రం నుంచి మొదలుపెట్టి 10 నరకాలు కృమి భోజనం వరకు ఉండే 10 నరకాలు పూర్తయినాయి. 11వ నరకం సందంశః అనేటువంటి నరకం. ఆ నరకాన్ని ఈ అధ్యాయంలోని 19వ గద్యంలో మహర్షి గారు ఇలా చెప్తున్నారు. యస్త్విహ వై స్థేయేన బలాద్వా హిరణ్యరత్నాదీని బ్రాహ్మణస్య వా అపహరతి అన్యస్య వా అనాపది పురుషః తమముత్ర రాజన్ యమపురుషాః అయస్మయైః అగ్నిపిండైః సందంశైః త్వచి నిష్కుషంతి అని. సందంశం అని నరకానికి పేరు. సందంశం అని మనం రోజు వాడుకునేటువంటి పటకారకి పేరు. ఆ పటకార లాగా ఉంటుంది కాబట్టి దీనికి సందంశం అనే పేరు వచ్చింది. ఈ నరకంలోకి పడాలంటే ఏం చెయ్యాలి అంటే యస్త్విహ వై స్థేయేన దొంగతనం చేసుకోవచ్చు. దొంగతనం చేస్తే నరకంలోకి పడవచ్చు. లేదా బలాద్వా హిరణ్యరత్నాదీని బ్రాహ్మణస్యవా అపహరతి, బలప్రయోగం చేసి
హిరణ్యం బంగారం కానీ రత్నం లాంటి విలువైన వస్తువులు కానీ ఏవైనా కానీ అవన్నీ బ్రాహ్మణుల దగ్గర నుంచి లాక్కుంటే వెళ్ళి పడచ్చు, సందంశంలో పడి అనుభవించవచ్చు. ఇది కేవలం వీళ్ళకి మాత్రమే కాదు, అన్యస్యవ ఎవరికైనా సరే ఈ పని చేస్తే హిరణ్య రత్నాదీని బలాద్వా స్థేయేనవ దొంగతనంగా కానీ ఎదురుకుండా బలాత్కరించి కానీ లాగేసుకుంటే వెళ్ళి చేరచ్చు. అందులోనూ అనాపది, ఆ వస్తువుతో అవసరం లేకపోయినా, అవసరం లేకపోవటం అంటే ఏదో ప్రాణాపద తీరటం అనేటువంటి అవసరం లేకపోయినా, ప్రాణాల మీదకి రానప్పుడు ఇలా కాజేసినా లేకపోతే బలాత్కారంగా లాక్కున్నా పురుష, అలాంటి పురుషుడు తప్పకుండా అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాలంటే ఈ పనులు చేసుకోవచ్చు. ఆ సందర్శంలో ఏం చేస్తారు అంటే తం అముత్ర రాజన్ యమపురుష, ఆ సందంశం అనేటువంటి నరకంలో యమపురుషులు యమభటులు అజస్మయైరగ్నిపిండై సందంశై త్వచి నిష్కుషంతి. ఇనుప పటకారాలు తీసుకుంటారు. పటకారాలు అంటే మనం ఇంట్లో వాడుకునేలాగా చిన్న చిన్న ఉండవు, పెద్ద పెద్ద పటకారాలు ఉంటాయి. ఆ పటకారాలు గట్టిగా కాలుస్తారు. కాలిస్తే ఆ పటకారలే చూడటానికి మండుతున్న అగ్నిగోళాల్లాగా ఉంటాయి. వాటితో సందంశై, ఆ పటకారాలతో త్వచి నిష్కుషంతి, ఈ చర్మాన్ని పట్టి లాగి లాగి వదులుతూ ఉంటారు. చర్మాన్ని పడితే లాగి వదలటానికి ఏముంది, లాగితే దాంతోపాటు కాలి వచ్చేయటమే కదా అంటే అలాగే చేస్తారు. ఆ మాత్రం యాతన, ఆ మాత్రం వేదన కలిగేట్లుగా వాళ్ళు అక్కడ దండిస్తారు అని చెప్తున్నారు. ఇది సందంశం అనే పేరు కలిగిన నరకం తాలూకు వ్యవహారం. దీని తర్వాతి నరకం 12వ నరకం తప్తసూర్మి అనేటువంటి నరకం. ఆ తప్తసూర్మి నరకంలో యస్త్విహ వా అగమ్యాం స్త్రియం అగమ్యం వా పురుషం యోషిదభిగచ్చతి తావముత్ర కషయా తాడయంతః తిగ్మయా సూర్మ్యా లోహమయ్యా పురుషం ఆలింగయంతి స్త్రియంచ పురుషరూపయా సూర్మ్యా అని ఆ తప్తసూర్మి అనేటువంటి నరకంలోకి ఎవరు వెళ్తారు, అందులో పడితే వచ్చేటువంటి శిక్ష ఏంటి అని చెప్తున్నారు. ఇహ ఈ భూలోకంలో అగమ్యాం స్త్రియం, పొందరాని స్త్రీని గనక పొందినట్లయితే ఇది పురుషుడి విషయంలోను, అగమ్యం వా పురుషం, పొందకూడనటువంటి పురుషుణ్ణి గనక పొందినట్లయితే యోషిదభిగచ్చతి, స్త్రీ పురుషులు పొందరాని స్త్రీని పొందరాని పురుషుణ్ణి గనక పొందినట్లయితే వాళ్ళు అక్కడికి చేరతారు. తౌ అముత్ర కషయా తాడయంతః, ఈ స్త్రీ పురుషులనిద్దరినీ కూడా ఆ సందంశం అనేటువంటి నరకంలో కషయా తాడయంతః, గుర్రాలను కొట్టే చమ్కీలు ఉంటాయి కదా, వాటితో కొడుతూ ఉంటారు. కొడుతూ తిగ్మయా సూర్మ్యా లోహమయ్య పురుషం ఆలింగయంతి, ఒక స్త్రీ ప్రతిమ తయారు చేస్తారు ఇనుముతోను. ఆ స్త్రీ ప్రతిమని, ఇనుముతో చేసిన స్త్రీ ప్రతిమని ఎర్రగా కాలుస్తారు. కాల్చి వచ్చి కౌగలించుకోమని చెప్తారు. కౌగలించుకోకపోతే నేను కౌగలించుకోను అని మొరాయిస్తే ఎలాగూ కొట్టే దెబ్బలు ఉండనే ఉంటాయి. ఎంతవరకు కొడతారంటే వెళ్ళి కావలించుకోవాల్సిందే అనేంతవరకు కొడతారు. కావలించుకుంటే ఏం జరుగుతుందో అది చూస్తూ ఉంటారు. తిగ్మయా సూర్మ్యా, లోహమయ్య, లోహంతో ఇనుముతో చేసినటువంటి సూర్మ్య ప్రతిమ, అందులో తిగ్మ తీక్ష్ణంగా అంటే కాలి ఎర్రగా ఉండేటువంటి ప్రతిమతో పురుషం ఆలింగయంతి, స్త్రీ ప్రతిమను చేసి పురుషుణ్ణి ఆలింగనం చేసుకోమంటారు. స్త్రియంచ పురుష రూపయ సూర్మ్య, స్త్రీకి కూడా పురుష రూపంలో ఒక బొమ్మను తయారు చేయించి దాన్ని గట్టిగా కాల్చి ఎర్రగా కాల్చి దాన్ని కౌగలించుకోమని చెప్తారు. ఇది ఈ తప్తసూర్మి అనేటువంటి నరకంలో పడేటువంటి శిక్ష, అక్కడికి చేరేటువంటి దోషులు అని చెప్తున్నారు. ఇదైన తర్వాత 13వ నరకం వజ్రకంటక శాల్మలి అనేటువంటి నరకం. ఈ నరకంలో యస్త్విహవై సర్వాభిగమ తమముత్ర నిరయే వర్తమానం వజ్రకంటక శాల్మలీమారోప్య నిష్కర్షంతి అని దాని గురించి చెప్తున్నారు. యస్త్విహ, ఎవరైతే ఇహ ఈ లోకంలో ఉండి సర్వాభిగమ, వీరు వారు లేకుండా అసలు మనిషి పశువుని తేడా లేకుండా ప్రవర్తిస్తారో అలాంటి వాళ్ళు అక్కడికి చేరతారు. అలాంటి చేరిన వారిని తమ్ అముత్ర నిరయే వర్తమానం, ఈ
నరకంలోకి చేరినటువంటి వారిని వజ్రకంటక శాల్మలీం ఆరోప్య నిష్కర్షంతి. పేరుకు తగ్గట్టుగానే ఈ నరకంలో శాల్మలీ వృక్షాలు, ఓ ముళ్ళు ఉండేటువంటి చెట్లు ఉంటాయి. అయితే ముళ్ళు కొంచెం గట్టిగా వజ్రాల్లాగా ఉంటాయి. వజ్రాలు ఎలాగైతే విరగవో అలాగే ఈ ముళ్ళు కూడా విరగవు. అలాంటి వజ్రకంటక శాల్మలి, వజ్రాల్లాంటి ముళ్ళు ఉన్నటువంటి చెట్లు ఈ నరకం నిండా ఉంటాయి. అలాగే పేరుకు తగ్గట్లుగానే ఆ నరకం ఉంటే దానికి తగ్గట్లుగానే శిక్ష కూడా ఉంటుంది. ఈ మనిషిని ఆ చెట్టు ఎక్కిస్తారు. ఎక్కను అనడానికి వీలేం లేదు, ఎక్కించి తీరుతారు. ఎక్కించి పైనుంచి కింద దాకా ఒక్కసారి బరబరా లాగుతారు. చెట్టు ఎక్కిన వాడిని లాగితే ఎలా ఉంటుంది అని తెలుసు కదా, అలాగే దానికి ముళ్ళు ఉంటే ఎలా ఉంటాయి అనే సంగతి తెలుసు కదా, ఆ ముళ్ళు వజ్రాల్లాగా ఉంటే ఎలా ఉంటాయో తెలుసు కదా, ఏం జరగాలో జరుగుతుంది అని వజ్రకంటక శాల్మలి అనేటువంటి నరకం గురించి ఈ గద్యంలో చెప్తున్నారు. తర్వాత నరకం 14వ నరకం వైతరణి అనేటువంటి నరకం. వాస్తవానికి ఇది పూర్తి నరకం కాదు, నరకం తాలూకు ముందుండేటువంటి భాగమే, కానీ నరకంలో భాగంగానే చెప్తున్నారు. ఇక్కడికి ప్రత్యేకించి కొంతమందిని చేర్చుతారు, మిగతా వాళ్ళని లాక్కెళ్తారు, కానీ కొంతమందిని ఇక్కడే ఉంచేస్తారు. వాళ్ళు ఏ త్విహ వైరాజన్యా రాజపురుషావా అపాఖండా ధర్మసేతూన్ భిందంతి తే సంపరేత్య వైతరణ్యాం నిపతంతి భిన్న మర్యాదా తస్యాం నిరయ పరిఖాభూతాయాం నద్యాం యాదోగణై ఇతస్తతో భక్ష్యమాణాః ఆత్మనా న వియుజ్యమానాశ్చ అసుభిరుహ్యమానాః స్వాఘేన కర్మపాకం అనుస్మరంతః విణ్మూత్ర పూయ శోణిత కేశ నఖ అస్థి మేధో మాంస వస వాహిన్యాం ఉపతప్యంతే చెప్తున్నారు. ఎవరు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఏ తప్పు చేస్తే అక్కడ శిక్ష ఏ రకంగా ఉంటుంది అని చెప్తున్నారు. ప్రధానంగా అందరూ కూడా వైతరణిని దాటే యమలోకంలోకి వెళ్ళాలి. ఆ వైతరణిని దాటేటప్పుడు పడే కష్టాలన్నీ పడి తీరాలి. వైతరణిని దాటేటప్పుడు పడే కష్టాలను దాటటానికి కావలసిన ఉపాయాలను ఎవరికి వాళ్ళు చూసుకోవలసిందే. కానీ ప్రత్యేకించి ఏ త్విహ రాజన్యాహ రాజపురుషావా, ఎవరైతే పాలకులున్నారో, ఎవరైతే రాజులున్నారో, రాజపురుషావా ఆ పాలకులకు ప్రతినిధులుగా పాలన చేసేవారు ఉన్నారో వాళ్ళు గనక అపాఖండాహ మంచి వంశంలో పుట్టి ధర్మం అంటే ఏంటో తెలిసిన వారై ఉండి కూడా ధర్మసేతూన్ భిందంతి, పాలనకు వచ్చేసరికి వేరువేరు వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని ధర్మ మర్యాదలన్నిటినీ కూడా మంట కలిపేసేస్తారో, లోకంలో ధర్మాన్ని పాలించకుండా ఉంటారో లేదా ధర్మరక్షణ చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళు వెళ్తారు. ధర్మసేతూన్ భిందంతి ఏ తే, సింపుల్గా చెప్పుకోవాలి అంటే పాలన అనేటువంటి బాధ్యత ధర్మంతో సహానే కలిసే వస్తుంది. ధర్మంతో సహా కలిసి వచ్చినటువంటి పాలనా బాధ్యతను ధర్మాన్ని పట్టించుకోకుండా ఏదో చేశామని అనుకుని ధర్మాన్ని మాత్రం మంటగలిపి ధర్మ మర్యాదలనన్నిటినీ తోసిరాజని లోకంలో ధర్మాచరణ లేకుండా చేసినట్లయితే, వీళ్ళ పాలనా విధానాలు అలా ఉన్నట్లయితే వాళ్ళు వెళతారు. తే సంపరేత్య వైతరణ్యాం నిపతంతి, వాళ్ళు మరణించిన తర్వాత వైతరణిలో పడతారు. మిగతా వాళ్ళు దాటడానికి ప్రయత్నం చేస్తారు, దాటుతూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం దాటలేకుండా అక్కడే ఉంటారు. ఎందుకు? భిన్న మర్యాద, వీళ్ళు భూలోకంలో ధర్మ మర్యాదలన్నిటినీ పాడు చేశారు, ధర్మాచరణ చేసుకునేటువంటి విధానాలన్నిటినీ మంట కలిపేశారు. కాబట్టి వీళ్ళు తస్యాం నిరయ పరిఖాభూతాయాం, నిరయం నరకానికి, పరిఖ అగడ్త చుట్టూ అగడ్తలా ఉండేటువంటి నది ఈ నది, నిరయ పరిఖాభూతాయాం నద్యాం, ఈ నదిలో వాళ్ళు పడతారు. పడంగానే అక్కడ యాదోగణై, అక్కడ ఎక్కడలేని మొసళ్ళు లాంటి క్రూరమైనటువంటి నీటి జంతువులు ఉన్నాయి. ఆ నీటి జంతువులన్నీ వీళ్ళ మీద పడతాయి. ఇతస్తతః భక్ష్యమాణాః, ఒక మొసలి రావటమో లేదా ఒక షార్క్ రావటమో ఇలా ఉండదు, అన్నీ వచ్చి మీద పడతాయి. అన్నీ వచ్చి ఎటు పడితే అటు లాక్కుంటూ పోతాయి. ఏ పార్ట్ను కావాలంటే ఆ పార్ట్ను పట్టుకుని ఎటువైపు కావాలంటే అటువైపు లాక్కుంటూ పీక్కుంటూ వెళతాయి. అలా లాక్కుంటూ పీక్కుంటూ వెళుతున్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది అని వేరే చెప్పనక్కర్లేదు.
ఇతస్తతః భక్ష్యమాణా. కానీ ఇందులో ఉండే మరొక అడ్వాంటేజు ఆత్మనా న వియుజ్యమానా. వాళ్ళని ఆ జలజంతువులు అన్ని వైపుల నుంచి పీక్కు తింటున్నా సరే, అన్ని వైపుల నుంచి లాగుతున్నా సరే, వాళ్ళ శరీరం మాత్రం పోదు, శరీరం ముక్కలు ముక్కలు అవ్వదు. కానీ శరీరం ముక్కలు ముక్కలైతే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ మాత్రం కలుగుతుంది. ఆత్మనా న వియుజ్యమానా అశుభి ఉహ్యమానా. ప్రాణాలు, ఆ శరీరంలో ఉండవలసిన ప్రాణాలు అలాగే ఉంటాయి, కానీ ప్రాణాలు పోతున్నంత బాధ కలుగుతూ ఉంటుంది. అలాంటి బాధలో స్వాఘేన కర్మపాకం అనుస్మరంతః. ఆ సమయంలో ఈ బాధ, ఈ కష్టం, ప్రాణాలేమో పోవు, ప్రాణాలు పోతున్నంత బాధ, వీటిని భరించలేక ఎందుకు నాకు ఇలాంటి దండన కలిగింది, లేదా ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేశారు, నాకెందుకు ఈ కష్టం కలుగుతుంది అని ఆలోచిస్తారు. ఆలోచిస్తే కర్మపాకం అనుస్మరంతః. నేను ఈ వెధోపం చేశాను, చేసినందువల్లనే నేను ఇలా కష్టపడుతున్నాను అని అనుకుంటారు. వాళ్ళకు గుర్తొస్తుంది. ఆ సమయంలో గుర్తొస్తే గుర్తొచ్చినందువల్ల కలిగేటువంటి బాధ కూడా తోడవుతుంది. తప్పు చేశాను అనేటువంటి గిల్టీ ఫీలింగ్ వచ్చిందంటే, నా తప్పుకి నేనే శిక్షను అనుభవిస్తున్నాను అంటే ఆ బాధ ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఆ బాధలో వీళ్ళు పడి ఉంటారు. ఇది కేవలం ఆ జలజంతువులు, వీళ్ళు చేసిన కర్మ పాకాలు, వీటికి సంబంధించిన వ్యవహారం కాదు. అసలు నదిలో ప్రవహించేటువంటి నీరు ఏది అని కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఆ నదిలో మూత్రము పురీషము ఈ రెండు పారుతూ ఉంటాయి. అలాగే పూయ శోణిత, ఇంకా పక్వానికి రానటువంటి రక్తము, అలాగే రక్తము, ఈ రెండు కూడా పారుతూ ఉంటాయి. కేశ నఖ, కేశాలు, వెంట్రుకలు కూడా పారుతూ ఉంటాయి. నఖ, గోళ్ళు కూడా పారుతూ ఉంటాయి. అస్థి మేదో, అస్థి ఎముకలు పారుతూ ఉంటాయి. అంటే అవి పారవు, మిగతా ద్రవంతో పాటుగా అవి కూడా కలిసి వస్తూ ఉంటాయి. మేదో మాంస, మజిల్సు, అలాగే మాంసము, ఇవన్నీ కూడా పారుతూ ఉంటాయి. వస వాహిన్యాం, వస ఎముకలలో ఉండేటువంటి మజ్జతో సహా అన్ని శరీరంలో మనం అసహ్యించుకునేటువంటి ప్రతి భాగము అక్కడ ఏరులై పారుతూ ఉంటుంది. అలాంటి వాహిన్యాం ఉపతప్యంతే, చాలా బాధపడతారు. పీకు తినే జలజంతువులు ఒకవైపు, భరించలేని దుర్గంధము, అసహ్యము, మనం పెంచుకున్నటువంటి అసహ్యము, ఇవన్నీ ఇంకొక వైపు, కాదనలేని తప్పు మరొక వైపు, ఈ మూడు వైపుల నుంచి మూడు లాగేస్తూ ఉంటే ఉపతప్యంతే, చాలా చాలా బాధపడతారు. చేసిన పనికి అక్కడ బాధపడతారు అని మహర్షి గారు చెప్తున్నారు. దీనికి వైతరిణి అని పేరుంది. కొద్దో గొప్పో దీన్ని తప్పించుకోవటానికి చిన్న ఉపాయమైతే ఉంది. దానం వితరణం ప్రోక్తం తేనసా తీర్యతే యతః వైతరిణీత్ తతః ప్రోక్త గోదానేన విశేషతః అని దీనికి విశేష వాక్యం కూడా ఉంది. వేరు సందర్భాలలో వైతరిణిని అందరూ ఖచ్చితంగా పొందవలసి ఉంటే, యమలోకానికి వెళ్ళవలసిన వాళ్ళందరికీ వైతరిణి తప్పనిసరి అయితే, ఆ వైతరిణిని దాటటం అనేది అందరికీ తప్పనిసరి అయితే, ఆ దాటటం ఎలా అనే సందర్భంలో చెప్పిన శ్లోకం ఇది. వితరణం అనే పదానికి దానం అని అర్థం. ఆ వితరణం ద్వారా ఈ వైతరిణిని దాటటం కుదురుతుంది, సులభమవుతుంది. కాబట్టి దీనికి వైతరిణి అని పేరు వచ్చింది. దానం వితరణం ప్రోక్తం తేన సా తీర్యతే యతః వైతరిణీతి తతో నామ. అందులోనూ గోదానంతో ఈ వైతరిణిని సులభంగా దాటొచ్చు అని ప్రత్యేకించి ఉంది. ఏ దానాలతోనైనా సరే వైతరిణిని దాటచ్చు, గోదానంతో విశేషంగా దాటచ్చు. కాబట్టి గోదానంతో దాటటానికి వీలుగా ఉంటుంది కాబట్టి దీనికి వైతరిణి అని పేరు వచ్చింది. కాబట్టి ఈ వైతరిణి అనేటువంటి నరకాన్ని దాటటానికి కానీ లేదా తప్పించుకోవటానికి కానీ చిన్న చిన్న ఉపాయాలు, ఏవో దానాలు అనేటువంటి ఉపాయాలు ఉన్నట్లున్నాయి. ఆ ఉపాయాలు ఎలా ఉన్నా సరే చేసిన తప్పులకు మాత్రం దండన తప్పదు అని గుర్తుంచుకోవాలి అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది 14 వైతరిణి. 15 పూయోదహ అనేటువంటి నరకం. దాంట్లో ఏత్విహ వై వృషలీపతయ నష్ట శౌచాచార నియమా త్యక్తలజ్జా పశుచర్యాం చరంతి తేచాపి ప్రేత్య
పూయ విణ్ మూత్ర శ్లేష్మ మలాపూర్ణార్ణవే నిపతంతి తదేవ అతి బీభత్సితం అశ్నంతి అని చెప్తున్నారు. వైతరిణికి పూయోదహాకి పెద్ద తేడా ఉన్నట్టు లేదు, ఫలితంలో తేడా ఉన్నట్లుంది. లేదా వైతరిని దాటిన తర్వాతే పూయోదహ అని ఇంకొక నరకం ఉందేమో లేదో, చూసిన వాళ్ళు ఎవరు వచ్చి చెప్పిన దాఖలాలు లేవు. ఈ మాటలను బట్టి కనిపెట్టవలసిందే. ఈ పూయోదహ అనేటువంటి నరకం కూడా వైతరిణి లాంటిదే. కానీ ఎవరు అక్కడికి చేరతారంటే ఏత్విహవై వృషలీపతయ, వరసావాయా లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుని మనకి వరుసకి ఏమవుతుంది అనే లెక్క చూసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని నష్ట శౌచాచార నియమాహ, శుచిగా ఉండటము, అందులోనూ వేదశాస్త్రాలలో చెప్పినటువంటి శౌచాన్ని పాటించటము అనేది లేకుండా, వేదశాస్త్రాలలో చెప్పినటువంటి ఆచరణ అనేది లేకుండా, సత్కర్మాచరణ అని లేకుండా ఆ నియమాలన్నిటినీ భ్రష్టు పట్టించి త్యక్త లజ్జాహ, సిగ్గు లేకుండా పశుచర్యాంచరంతి, పశువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ప్రవర్తించటం అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ నరకంలోకి చేరుతారు. తేచాపి ప్రేత్య, వాళ్ళు కూడా ఇక్కడికి చేరుతారు. ఈ నరకంలో ఎలా ఉంటుంది అంటే, నరకం ఎలా ఉంటుంది అంటే పూయ విణ్ మూత్ర శ్లేష్మ మలాపూర్ణార్ణవే. ఈ నరకంలో మొత్తం ఒక నీటి మడుగు లాంటిది ఉంటుంది, లేదా పారే నదిలాగా ఉంటుంది. అందులో పూయ అపక్వ రక్తం, పేడ, అలాగే మూత్రం ఒకటి, శ్లేష్మం దగ్గితే వచ్చేటువంటి శ్లేష్మం, మలం, అలాగే వాటన్నిటితో ఇలాంటి అసహ్యమైన పదార్థాలన్నిటితో నిండినటువంటి ఒక సముద్రం లాంటి పెద్ద మడుగు లాంటిది ఉంటుంది. మలాపూర్ణ అర్ణవే, పెద్ద సముద్రంలాగా ఉంటుంది. అక్కడ నిపతంతి, వీళ్ళు పడతారు. ఇందాక వైతరునికి ఇక్కడికి తేడా ఏంటి అంటే, వాళ్ళు అక్కడ పడి బాధపడుతూ ఉంటారు, కానీ వీళ్ళు తదేవ అతి బీభత్సితం అశ్నంతి, ఆ సముద్రంలో పడి, ఇలాంటి అసహ్యమైన సముద్రంలో పడి ఆకలి దప్పుల్ని తట్టుకోలేక దాన్నే, అసహ్యమైన ఆ పదార్థాన్నే తింటూ ఉంటారు, తినవలసి వస్తుంది. అది ఈ పూయోదం అనేటువంటి నరకం తీరు అని చెప్తున్నారు. ఇది 15 పూయోదం అనేటువంటి నరకం. ఇదైన తర్వాత 16 ప్రాణరోధ అనే నరకాన్ని గురించి చెప్తున్నారు. ఏమని? ఏత్విహ వై శ్వగర్దభపతయ బ్రాహ్మణాదయ మృగయావిహారా అతీర్థే చ మృగాన్ నిఘ్నంతి తానపి సంపరేతాన్ లక్ష్యభూతాన్ యమపురుషా ఇషుభిర్విధ్యంతి అని. ప్రాణరోధ అని ఈ నరకానికి పేరు. ఈ నరకంలోకి వెళ్ళేవాళ్ళు శ్వగర్దభపతయ, అరణ్యాల్లో కానీ గ్రామాల్లో కానీ చేరి అందులో వేట కుక్కల్ని పెంచుకుంటూ, లేదా గాడిదల్లాంటి బరువులు మోసే ప్రాణుల్ని పెంచుకుంటూ, బ్రాహ్మణాదయ ఏ వర్ణం వారైనా సరే వేట కుక్కల్ని, గాడిదల్ని, బరువులు మోసేందుకు గాడిదల్ని పెంచుకుంటూ, ఈ వేట కుక్కల్ని, గాడిదల్ని అడవిలోకి తీసుకెళ్ళి మృగయా విహారాహ, వేటాడటం అనేటువంటి పని చేస్తారో ఎవరైతే, వారు ఈ నరకంలోకి పడతారు. మృగయా విహారాహ, ఎవరైతే వేటని విహారంగా మార్చుకుంటారో, వేటని విహారంగా మార్చుకుని దొరికిన ప్రాణిని దొరికినట్లుగా ఈ వేట కుక్కలకి బలి చేసి, ఆ వేట కుక్కలో ధాటికి ఆ ప్రాణి పడిపోతే వీళ్ళేదో బాణాలో ఇంకోటో వేసో దాన్ని కొట్టి దాని శరీరాన్ని గాడిదల మీదకి ఎక్కించి ఊళ్ళోకి తీసుకొచ్చి అమ్ముకోవటమో, లేకపోతే వాళ్ళు తినటమో, చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టడమో ఇవన్నీ చేస్తారు. అలాంటి వాళ్ళు ఈ నరకంలో పడతారు. అందులోనూ అతీర్థేచ మృగాన్ నిఘ్నంతి, అతీర్థే యజ్ఞము యాగము లాంటి అవసరాలు లేనప్పుడు, వేదవిహితమైనటువంటి, కేవలం వేదవిహితమైనటువంటి సవ్యమైన మార్గం అనేది లేనప్పుడు, దాని అవసరం లేనప్పుడు, కేవలం వినోదం కోసం ఎవరైతే ఈ పనులు చేస్తారో, అతీర్థేచ మృగాన్ నిఘ్నంతి తాన్, అలాంటి వాళ్ళని ఈ నరకంలోకి తీసుకొచ్చి పడేస్తారు. ఇక్కడ మాత్రం ఏం చేస్తారంటే పెద్దగా ఏం చేయరు. కొత్తగా యమభటులు చేరుంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి కదా, వాళ్ళకి బాణాలు వేయటం అది ఇది ట్రైనింగ్ ఇవ్వాలి కదా, వాళ్ళని బాణాలు వేయటానికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు
అక్కడక్కడ కర్ర లాంటివి పాతి వీళ్ళని కట్టేసి మీరు సరిగ్గా గురి చూసి వీళ్ళ మీదకి బాణాలేయండి అని వదిలిపెడతారు. దాంతో లక్ష్యభూతాన్ యమపురుషాః ఇషుభిః విద్యంతి. వీళ్ళని లక్ష్యంగా చేసుకుని వీళ్ళని ఆ స్పాట్ కింద పెట్టుకుని వీళ్ళు బాణాలు వేస్తూ ఉంటారు. యమభటులు బాణాలు వేస్తూ ఉంటారు. తగిలితే సరే సరి, తగలకపోతే ఇంకో బాణం వేస్తారు, తగిలితే కూడా ఇంకో బాణం వేస్తారు. విద్యంతి, అలా శరీరం చిన్నాభిన్నమయ్యేంత వరకు బాణాలు వేస్తూనే ఉంటారు. ఇది ఈ నరకం యొక్క తీరు. ఏత్విహ వై శ్వగర్దభపతయః బ్రాహ్మణాదయః మృగయా విహారాः అతీర్థే చ మృగాన్ నిఘ్నంతి తానపి సంపరేతాన్ లక్ష్యభూతాన్ యమపురుషాः ఇషుభిర్విద్యంతి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది 16 ప్రాణరోధం అయితే 17 విషసనం అనేటువంటి నరకం. ఈ నరకంలోకి ఏత్విహ వై దాంభికాః దంభయజ్ఞేషు పశూన్ విశంసంతి తానముష్మిన్ లోకే వైశసే నరకే పతితాన్ నిరయపతయః యాతయిత్వా విశంసంతి అని ఈ నరకంలోకి ఎవరు వెళ్ళాలి, అక్కడ జరిగేటువంటి హింస ఏంటి అని చెప్తున్నారు. ఏత్విహ వై దాంభికాః, ఎవరైతే దంభం కోసం, హడావిడి కోసం, పేరు కోసం, నేను మహాధార్మికుడిని అని చెప్పుకోవటం కోసం దంభయజ్ఞేషు, కేవలం ఆ దంభానికి మాత్రమే పనికొచ్చేటువంటి వైదికం కానటువంటి యజ్ఞాలను చేసి ఆ యజ్ఞాలలో పశూన్ విషసంతి, పశువుల్ని రకరకాలుగా హింసపరుస్తారు. అలాంటి వాళ్ళు ఈ నరకంలోకి చేరతారు. తాన్ అముష్మిన్లోకే, వాళ్ళని ఆ పై నరకంలో వైశసే నరకే, వైశసం అనే పేరు కలిగినటువంటి ఈ నరకంలో పతితాన్ ముందు పడేసి, పడిన తర్వాత నిరయపతయః యాతయిత్వా విషసంతి, యాతయిత్వా రకరకాలుగా వేదనలకు గురి చేసి, రకరకాలుగా బాధ పెట్టి, ముక్కు మూసి, నోరు మూసి, నవరంధ్రాలు మూసి, రకరకాలుగా ఏడిపించి తర్వాత విషసంతి, బతికుండగానే వాళ్ళని ముక్కల కింద కట్ చేస్తూ ఉంటారు. ముక్కల కింద కట్ చేస్తారు కానీ ప్రాణాలు పోవు. ఆ దండన తీరేంత వరకు, శిక్ష తీరేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. ఇది విషసనం లేదా వైశసం అనేటువంటి నరకం తాలూకు వ్యవహారం. ఇదేం తర్వాత 18వ నరకం లాలాభక్ష అనేటువంటి నరకం. యస్త్విహ వై సవర్ణాం భార్యాం ద్విజో రేతః పాయయతి కామమోహితః తం పాపకృతం అముత్ర రేతఃకుల్యాయాం పాతయిత్వా రేతః సంపాయయంతి అని దీని గురించి చెప్తున్నారు. లాలాభక్షం అనేటువంటి నరకం ఇది. దీని రూపాలు చాలానే ఉన్నట్లున్నాయి. అందులో ఒక రూపాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ రూపాన్ని మనం ఎక్కడైనా వేరైనా అనువాదాలు ఏమైనా ఉంటే అక్కడ చూసుకోవచ్చు. అర్థంలో చాలా గూఢమైనటువంటి అర్థాలు చాలా ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఈ తప్పు చేసిన వారు ఈ నరకంలో పడతారు, ఈ దండన అనుభవిస్తారు అని తెలుసుకోవచ్చు. ఇది 18 లాలాభక్షం అనేటువంటి నరకం. 19 సారమేయాదనం అనే పేరు కలిగినటువంటి నరకం. ఈ సారమేయాదనం అనే నరకంలో ఏత్విహ వై దస్యవః అగ్నిదాహ గరదాహ గ్రామాన్ సార్థాన్వా విలుంపంతి రాజానో రాజభటావా తాంశ్చాపి పరేత్య యమదూతాః వజ్రదంష్ట్రాః శ్వానః 720 సరభసం ఖాదంతి అని చెప్తున్నారు. ఈ సారమేయాదనం అనేటువంటి నరకంలో మొత్తం 720 కుక్కలు రెడీగా ఉన్నాయి. ఈ కుక్కలు వచ్చిన వాడిని వచ్చినట్లుగా పీక్కు తింటాయి కాబట్టి దీనికి సారమేయాదనం అని పేరు. ఈ సారమేయాదనంలో పడాలి అంటే ఎంతటి మహాతప్పు చేయాలి అంటే, దస్యవః బందిపోట్లుగా ఉండి, లేదా రాజానః రాజభటావా రాజులై ఉండి, లేదా రాజభటులై ఉండి, ఎవరైనా ఎలాగైనా ఉండి, గ్రామాలని అగ్నిదాహ నిప్పు పెట్టేసి విలుంపంతి కాల్చి భస్మీపటలం చేస్తారో, ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇక్కడికి చేరతారు. ఏత్విహ వై దస్యవః అగ్నిదాహ లేకపోతే గరదాహ, గ్రామానికి మొత్తం విషం పెట్టేసి
లేదా చెరువుల్లో విషాలు కలిపి, లేకపోతే బావుల్లో విషాలు కలిపి, తాగే నీళ్ళలో విషాలు కలిపి అందరికీ విషమందేట్లు చూసి గ్రామం గ్రామం మొత్తాన్ని సంహరించడానికి చూస్తారో, గ్రామం అనేది మ్యాప్లో లేకుండా చేయాలి అని ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ నరకానికి వెళతారు. అగ్నిదాహ గరదావ గ్రామాన్, లేకపోతే సార్థాన్, బాటసారులు గుంపులు గుంపులుగా వెళుతుంటే వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళకి అగ్గిపెట్టి, లేదా వాళ్ళ తిండిలో విషం కలిపేసి వాళ్ళెవరూ లేకుండా చేసి తర్వాత వాళ్ళ వస్తువులని దోచుకుపోదామని చూసినా సరే ఇదే నరకం వస్తుంది. గ్రామాన్ సార్థాన్ బాలు విలుంపంతి రాజానో రాజభటావా తాంశ్చాపి పరేత్య యమదూత. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు మరణించిన తర్వాత ఇక్కడ పారేస్తారు. ఇక్కడ యమదూతలు అంటే చేతులు కాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. యమదూతా వజ్రదంష్ట్రా శ్వాన. మనం చెప్పుకున్న 720 కుక్కలే యమదూతలు. అయితే ప్రతి కుక్క తాలూకు కోరపన్ను కూడా, లేదా ప్రతి కుక్కల తాలూకు పళ్ళు కూడా వజ్రాల్లాగా గట్టిగా ఉంటాయి. ఆ వజ్రదంష్ట్రాలుగా ఉండేటువంటి కుక్కలే యమదూతలుగా పనిచేస్తాయి. ఆ పనిచేసేటువంటి యమదూతలేమో 720 700 + 20 మొత్తం 720 కుక్కలున్నాయి. ఇవన్నీ కూడా వచ్చిన వాడిని వచ్చినట్లు సరభసం ఆగనివ్వకుండా మీద పడి చాలా వేగంగా పీక్కు తింటాయి. కాదంతి, వీళ్ళు జనాల్ని పీక్కు తిన్నట్లుగా ఆ కుక్కలు వీళ్ళని పీక్కు తింటాయి అని మహర్షి గారు చెప్తున్నారు. హిస్టరీలో మనకి చాలామంది చరిత్రలు చెప్పేటప్పుడు ఇలా చేశారు అని గొప్పగా చెప్పడం కూడా కద్దు. ఏదో ఫలానా వాడు ఆక్రమణ చేయబోతే మొత్తం వాడు వచ్చే దారిలో గ్రామాలు మొత్తాన్ని నేలమట్టం చేసేశారు, లేదా వాడు మంచినీళ్ళు కూడా తాగడానికి వీలు లేకుండా మొత్తం విషాలు కలుపుకుంటూ వెళ్ళారు, లేకపోతే వాడే వచ్చేటప్పుడు వస్తూ తాను ఆక్రమించేటువంటి ప్రతి గ్రామాన్ని నేలమట్టం చేసి అక్కడ ఉండే చెరువుల్లో విషాలు కలిపి వచ్చాడు అని గొప్పగా హిస్టరీలో చెప్తారు. అది ఒక వార్ స్ట్రాటజీ అన్నట్టు చెప్తారు. అది స్ట్రాటజీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఈ వజ్రదంష్ట్రశ్వాన అనే వాళ్ళకి డ్యూటీ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది అని ఈ మహర్షి గారు ఇక్కడ చెప్తున్నారు. ఇది 19 సారమేయాదనం అయితే 20 అవీచిహి అనేది పై నరకం. అందులో యస్త్విహవా అనృతం వదతి సాక్ష్యే ద్రవ్య వినిమయే దానేవ కథంచిత్ సవై ప్రేత్య నరకే అవీచిమతి అధశిరా నిరవకాశే యోజన శతోచ్ఛ్రాయాత్ గిరిమూర్ధన సంపాత్యతే యత్ర జలమివ స్థలం అశ్మపృష్ఠం అవభాసతే తత్ అవీచిమత్ తిలశో విశీర్యమాణ శరీర న మ్రియమాణ పునరారోపిత నిపతతి అని ఈ అవీచి అనే నరకం గురించి చెప్తున్నారు. ఈ అవీచి అనేటువంటి నరకానికి ఈ పేరు ఎందుకు వచ్చింది అని పైన ఆయనే చెప్పబోతున్నారు. ముందుగా ఎవరు ఈ అవీచి అనేటువంటి నరకానికి చేరతారు అంటే యస్త్విహవా అనృతం వదతి, ఎవరైతే అబద్ధం చెప్తారో అబద్ధం చెప్పేవాళ్ళు అక్కడికి వెళ్తారు. అబద్ధం చెప్పేస్తే నరకమా అంటే నరకం ఉంది, కానీ ప్రతి అబద్ధానికి అవీచి ఇవ్వరు. ఈ అవీచి అనేటువంటి నరకం ప్రత్యేకించి సాక్ష్యే ద్రవ్య వినిమయే దానేవా, సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు, సాక్షిగా ఉండవలసి వచ్చినప్పుడు నిజం చెప్పకుండా ఏదో ప్రలోభానికి లొంగి అబద్ధపు సాక్ష్యం చెప్తే ఆ చెప్పిన అబద్ధపు సాక్ష్యానికి ఈ అవీచి అనే నరకంలో పారేస్తారు. అలాగే ద్రవ్య వినిమయే, కొనుగోళ్ళు లాంటి వ్యవహారాలు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏమైనా సాక్ష్యం అవసరమైతే అలా సాక్ష్యం చెప్పవలసి ఉండగా తప్పుడు సాక్ష్యం చెప్పే మాట అయితే ఈ అవీచి అనే నరకంలో పారేస్తారు. లేదా ఎవరికైనా దానం ఇచ్చినప్పుడు ఫలానా వాడు సాక్ష్యంగా ఉంటే ఆ దానంలో ఏమైనా తర్వాత డిస్ప్యూట్స్ అవి వస్తే దానం ఇవ్వలేదు అని కానీ, వీడికి కాదు ఇంకొకటికి ఇచ్చాడని కానీ ఏమైనా అబద్ధపు సాక్ష్యాలు చెబితే, దానం విషయంలో అబద్ధం చెప్తే, లేదా దానం చేసి చేయలేదని చెప్పినా, లేదా దానం తీసుకుని లేదని చెప్పినా, దానం అనేటువంటి విషయంలో వచ్చే అబద్ధాలలో ఏ అబద్ధం చెప్పినా సరే ఈ అవీచి అనేటువంటి నరకంలో పారేస్తారు. కథంచిత్
ఏ రకంగా నేను అబద్ధం చెప్పలేదు, నేను తెలివైన వాడిని, నేను నిజం అనేది బయటపడకుండా నేను అబద్ధం చెప్పినట్లు కాకుండా తెలివిగా చెప్పాను అనే మాటలు ఏవి ఇక్కడ చెల్లవు. అవన్నీ మాట్లాడుకోవడానికే పనికొస్తాయి. కథంచిత్ ఏ రకంగా అబద్ధం చెప్పినా అబద్ధం అనేటువంటిది అక్కడ కన్వే అయ్యేట్లుంటే, అబద్ధం అనేది వినేవాడికి అర్థమైతే తప్పనిసరిగా అవీచిలో పడిపోవాల్సిందే. సవై ప్రేత్య నరకే అవీచిమతి. ఈ నరకంలో పడేస్తారు. ఈ నరకంలో ఒక స్పెషల్ ఎఫెక్ట్తో పడేస్తారు. పడేయటం మామూలుగా పడేయరు, తల్లకిందులుగా పడేస్తారు. అవీచిమతి అధశిరాహ, తలకిందులుగా నిరవకాశే సంపాద్యతే. తీసుకొచ్చి పడేస్తారు. పడేసిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు పడేస్తున్నది యోజన శతోచ్ఛ్రాయాద్ గిరిమూర్ధన అని తెలుస్తుంది. 100 యోజనాల ఎత్తున్నటువంటి పర్వతం తాలూకు శిఖరం మీద నుంచి పడేస్తున్నారు అని తెలుస్తుంది కానీ అంత పైనుంచి కింద పడుతుంటే కిందేముంది అని ఒకసారి చూసుకుంటే అక్కడ మొత్తం నీళ్లు ఉన్నట్లు అనిపిస్తుంది. పైనుంచి కింద పడేటప్పుడు నీళ్లుంటే పర్వాలేదు, ప్రాణాలేం పోవు, తలకాయలు పగిలిపోవు అని ధైర్యం ఉంటుంది. కానీ గిరిమూర్ధన సంపాద్యతే ఎత్ర జలమివ స్థలం అశ్మపృష్టం అవభాసతే. వీడికి నీరు అన్నట్లుగా కనిపించింది నీరు కాదు, జలమివ నీటిలాగా కనిపిస్తోంది. అది వాస్తవానికి అశ్మపృష్టం, రాతి పలక, పెద్ద రాతి పలక. ఆ రాతి పలక కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందో ఏమో, మొత్తం మీద నీరులాగా కనిపిస్తోంది. జలమివ అశ్మపృష్టం అవభాసతే. దాంతో ధైర్యంగా వీడు ఉండగానే తదవీచిమత్, అవీచి అనేటువంటి ఆ నరకంలో కింద పడిపోతాడు. కింద పడిపోగానే విశీర్యమాణ శరీర, తలకాయే కాదు మొత్తం శరీరం కూడా ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటుంది. ఎంతగా ముక్కలు ముక్కలు అవుతుంది? తిలశః, శరీరంలోని ఎముకలు కానీ మిగతావన్నీ కానీ నువ్వు పప్పులంత చిన్న 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 ముక్కలు అయిపోతాయి. అంత పైనుంచి రాతి మీద పడిపోతే ఏమవుతుందో వేరే చెప్పనక్కర్లేదు, అలాగే అవుతుంది. అయితే నమ్రియమాణ, అక్కడికక్కడ పోడు, ఎందుకంటే పోయే కదా అక్కడికి వెళ్ళాడు కాబట్టి అక్కడ పోడు. నమ్రియమాణ పునరారోపిత, మళ్ళీ కిందకి వాళ్ళు ఓపికగా దిగి వచ్చి ఈ పాపిని మళ్ళీ తీసుకెళ్ళి కొండ శిఖరం మీదకి చేరుస్తారు. మళ్ళీ అక్కడి నుంచి తోసేస్తారు, అందులోనూ తల్లకిందులుగానే తోస్తారు. మళ్ళీ పడతాడు, మళ్ళీ ఇదే వేదన, మళ్ళీ అని ఆ పాపం తాలూకు ఫలితం అయ్యేంత వరకు తిప్పుతూనే ఉంటారు. ఇది ఈ అవీచి అనేటువంటి నరకంలో ఉండేటువంటి విశేషం. వీచి అంటే తరంగం లేదా అలా. ఆ వీచి, ఆ తరంగాలు లేని, అంటే తరంగాలు ఉండటానికి అవకాశం లేని నీళ్లు కానీ రాతి పలక మీద పడిపోతారు కాబట్టి దీనికి అవీచి అని పేరు వచ్చింది. ఆ అవీచి అనే పేరులో అబద్ధం చెప్పేవాళ్ళు, అందులోనూ సాక్ష్యం, కూట సాక్ష్యం చెప్పేవాళ్ళు, కొనుగోళ్ల వ్యవహారంలో అబద్ధాలు చెప్పేవాళ్ళు, దానాల విషయాల్లో అబద్ధాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ చేరతారు. దానాల విషయాల్లో అబద్ధాలు చాలా చాలా ఉంటాయి. వ్యవహారాలు తరాలు మారిన తర్వాత కూడా ఉంటాయి. ఆ అబద్ధాలలో ఏ అబద్ధం ఏ రకంగా చెప్పినా, కథంచిత్ ఏ రకంగా చెప్పినా సరే ఈ నరకం తప్పనిసరి అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది 20వ అవీచి అనేటువంటి నరకం తాలూకు వ్యవహారం. ఇదేం తర్వాత 21 అయఃపానం. ఈ అయఃపానం అనేటువంటి నరకం యస్త్విహ వై విప్రః రాజన్యః వైశ్యో వా సోమపీఠ తత్కలత్రం వా సురాం వ్రతస్థోపి వా పిబతి ప్రమాదతః తేషాం నిరయం నీతానాం ఉరసి పదా ఆక్రమ్య ఆస్యే వహ్నినా ద్రవమాణం కార్ష్ణాయసం నిషించంతి అని చెప్తున్నారు. అయఃపానం అని నరకం పేరు. ఇనుము తాగిస్తారు, ఇక్కడ కరిగించిన ఇనుమును తాగిస్తారు, అందుకని దీనికి అయఃపానం అని పేరు అని అంటున్నారు. అయితే ఈ కరిగించిన ఇనుము తాగాలంటే ఏం చేయాలి అంటే, యస్త్విహ వై విప్రః రాజన్యో వైశ్యోవా, బ్రాహ్మడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ ఎవరైనా సరే సోమపీఠ, సోమయాగం చేసి, సోమయాగంలో వాళ్ళకి తాగమని సోమరసం కానీ లేదా న్యగ్రోధ రసం కానీ లేదా ఫలచమసం అని అంటారు, ఆ ఫలచమసం కానీ ఇస్తారు.
అది తాగి ఒకసారి తాగేసిన తర్వాత మళ్ళీ సురాపానం అనేది గనక చేస్తే ఈ నరకంలోకి వెళ్ళొచ్చు. సోమపానం చేసిన తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా సోమపానం చేసిన తర్వాత మళ్ళీ సురాపానం గనక చేస్తే ఈ నరకానికి పోతారు. విప్రః రాజన్యః వైశ్యోవా సోమపీఠ. కేవలం వీళ్ళే కాదు, తత్ కలత్రం వా, వీరి భార్య కూడా సోమపానం చేసే ఉంటుంది. అలాంటి భార్య కూడా సురాపానం చేసినట్లయితే తప్పనిసరిగా నరకానికి వెళ్ళవలసిందే. మిగతా వాళ్ళు అసలు ఏ వర్ణం అనే మాట లేదు. వ్రతస్థోపివా, ఏదో ఒక వ్రతాన్ని నియమాన్ని స్వీకరించి ఆ వ్రతాన్ని పాడు చేసుకునేటట్లుగా సురాపానం చేసినట్లయితే అలాంటి వాళ్ళు కూడా, వ్రతాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఇదే నరకానికి పోతారు. వ్రతస్థోపివా, సురాపానం కొంతమందికి అనుమతి ఉందేమో అనే మాట ఉంది. సురాపానం కొంతమందిని చేయొచ్చు అనే అనుజ్ఞ ఇచ్చినట్లుగా ఉంది. ఆజ్ఞ ఇచ్చినట్లేదు కానీ అనుజ్ఞ ఇచ్చినట్లుగా ఉంది. అలాంటి అనుజ్ఞ ఇచ్చిన వాళ్లకు కూడా కొన్ని రోజుల్లో ప్రత్యేకించి సురాపానం చేయకూడదు అనేటువంటి నియమం ఉంది. ఆదివారం రోజున కూడదు, సెలవు రోజు కదా అని ఆదివారం ఆ పని పెట్టుకోకూడదు. ఆదివారం చాలా పుణ్య దినం. అలాగే ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, కార్తీక మాసము, నవరాత్రులు, సంక్రాంతి, ఇవన్నీ చాలా రోజులున్నాయి. ఇన్ని రోజులు తీసేస్తే ఇంకెప్పుడు కూర్చునేది అనే మాట కూడా ఏమంటానికి వీల్లేదు. ఇచ్చిందే పర్మిషన్ను, ఆ పర్మిషన్లోనూ తీసే రోజులే ఎక్కువ ఉంటాయి. కానీ ఆ వ్రతస్థ ఏ రోజైతే ఆ సురాపానం చేయకూడదు అని ప్రత్యేకించి చెప్పారో ఆ రోజు కనుక ఎవరైనా సరే సురాపానం చేస్తే, పర్మిషన్ ఉన్నవాళ్ళు కూడా ప్రమాదత, ఒకవేళ ప్రమాదవశాత్తు చేశాము, మాకు తెలియదు, మా ఫ్రెండ్స్ నోరు పగలు తీసి నోట్లో పోశారు అన్నా సరే తేషాం నిరయం నీతానాం, వాళ్ళని ఈ అయఃపానం అనేటువంటి నరకానికి తీసుకెళ్ళి అక్కడ ఒక స్పెషల్ ఎఫెక్ట్తో నోరు పగలు తీసి పోస్తారు. ఎలా? ఉరసి పదా ఆక్రమ్య, నోరు చేతులు నోట్లో పెట్టి పగలదీయరు, గట్టిగా కింద పడేసి ఆ పడేసిన మనిషి మీద గట్టిగా కాలేసి తొక్కుతారు. అంటే గుండెల మీద కాళ్ళేసి తొక్కుతారు. దాంతో నొప్పికి అని నోరు తెరవాలి. నోరు తెరిచిన వెంటనే పదా ఆక్రమ్య ఆస్యే, ఆ తెరిచిన నోట్లో వన్హినా ద్రవమాణం కార్ష్ణాయసం నిషించంతి, బాగా మరుగుతున్నటువంటి ఇనుమును, మరుగుతున్న ఇనుమును పోస్తారు. ఇనుము కరిగి ఉండటం అంటే ఏదో నెయ్యి కరిగినట్లేముండదు, వేడిగా ఉండటం కాదు. ఇనుము కరగటం అంటే అదే నిప్పులాగా భగభగ మండుతూ ఉంటుంది, మంటలల్లే వస్తూ ఉంటాయి. అలా మండుతున్న వన్హినా ద్రవమాణం, నిప్పులతో కలిసి నిప్పులాగా ఉండేటువంటి ద్రవమాణం, ద్రవంగా ఉండేటువంటి కార్ష్ణాయసం, ఇనుమును నిషించంతి, మొత్తం నోటి నిండా నింపుతారు. ఇంతకుముందు ఫ్రెండ్స్ బలవంత పెట్టారన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు కూడా బలవంత పెట్టి అలాగే తాపిస్తారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది అయఃపానం అనేటువంటి 21వ నరకం. ఈ నరకంతో శ్రీ శుకుల వారు చెప్పినటువంటి మొదటి నరకాల గుంపు పూర్తయింది. ఆయన ఏమని చెప్పారు? తత్రహైకే 21 నరకానాహు అని చెప్పారు కదా. 21 నరకాలు ఉన్నాయి అని అంటున్నారని చెప్పారు కదా. ఆ నరకాల వ్యవహారం పూర్తయింది. ఇది కాక ఇంకో 7 నరకాలు ఉన్నాయి. ఆ నరకాలతో కలిపితే మొత్తం 28 అని చెప్పారు కదా. ఆ 7 నరకాలను కూడా పైన క్రమక్రమంగా ఒకదాని వెంట ఒకటి చెప్తూ వస్తున్నారు. అందులో 22వ నరకం అంటే ఎక్స్ట్రా 7లో మొదటిది క్షారకర్దమ అనేటువంటి నరకం. ఈ క్షారకర్దమం అనేటువంటి నరకంలో అథచ యస్త్విహవా ఆత్మసంభావనేన స్వయం అధమః జన్మ తపో విద్యా ఆచార వర్ణాశ్రమవత వరీయస న బహుమన్యేత స మృతక ఏవ మృత్వా క్షారకర్దమే నిరయే అవాక్షిరాః నిపాతితః దురంతాయాతనా హ్యశ్నుతే అని చెప్తున్నారు. ఈ క్షారకర్దమం అనేటువంటి నరకం వెరైటీ నరకం. ఇది బురదగా ఉండేటువంటి నరకం. అయితే ఆ బురద ఉప్పు నీటితో కలిసి ఉండటం వలన వచ్చిన బురద. ఉప్పుగా ఉంటుంది, బురదగా ఉంటుంది. అందువల్ల దీనికి క్షారకర్దమ అని పేరు.
ఈ క్షారకర్దమం అనే దాంట్లోకి ఎవరు వెళ్తారు అంటే అథచ యస్త్విహ వా ఆత్మ సంభావనేనా, ఎవరైతే ఆత్మ సంభావనం నేనే చాలా గొప్పవాణ్ణి అని అనుకుంటూ స్వయం అధమః, వాస్తవానికి అంత గొప్పవాడు కాకపోయినా స్వయం వాస్తవానికి అధముడే అయినా సరే నన్ను మించినవాడు లేడు అని అనుకుంటూ జన్మ తపో విద్య ఆచార వర్ణ ఆశ్రమవత వరీయసో న బహుమన్యేత. జన్మతః కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని గౌరవించకపోయినా, తపస్సుతో పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని గౌరవించకపోయినా, విద్యతో గొప్పవాళ్ళు విద్యావంతులు వాళ్ళని గౌరవించకపోయినా, ఆచారం సత్కర్మాచరణ ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళని గౌరవించకపోయినా, వర్ణాలలో పై వర్ణాల వారిని గౌరవించవలసిన అవసరం ఉంది, ఆ పని చేయకపోయినా, ఆశ్రమాలలో కూడా బ్రహ్మచారి కంటే గృహస్థుడు, గృహస్థుడి కంటే వానప్రస్థుడు, వానప్రస్థుడి కంటే సన్యాసి, అందరికంటే సన్యాసి అనేటువంటి నియమం ఉంది. ఆ నియమాన్ని పాటించి సన్యాసులను గౌరవించకపోయినా వరీయసో న బహుమన్యేత, పెద్దవాళ్ళని గౌరవించడు అనే పనిగానే చేసినట్లయితే అలాంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పారేస్తారు, క్షారకర్దమంలో పారేస్తారు. వాస్తవానికి సమృతక ఏవ, అతన్ని క్షారకర్దమం అనే దాంట్లో పారేయక్కర్లేదు, పారేసినా పారేయకపోయినా పెద్ద విలువ లేదు. ఎందుకంటే సమృతక ఏవ, వాడు బతికున్నంత కాలము కూడా జీవచ్ఛవంలా ఉండవలసిందే, వాడు జనాభా లెక్కల్లో రావలసిన వాడు కాడు, వాడు బతికినా వేస్టే. పెద్దవాళ్ళని గౌరవించని వాడు, తాను అధముడై ఉండి కూడా నేనే గొప్ప అని అనుకుని పెద్దవాళ్ళని గౌరవించని వాడు బతికినా బతకనట్టే. ఇలాంటి వాణ్ణి సమృతక ఏవ, పోయినవాడే కానీ ఏదో ప్రాణాలు అంటే ఒకటి ఏడ్చినాయి కదా, ఆ ప్రాణాలు అనేవి కూడా పోయిన తర్వాత మృత్వ ఆ పరిస్థితి వచ్చిన తర్వాత క్షారకర్దమే నిరయే అవాక్షిరాహ నిపాతిత. క్షారకర్దమం అనే పేరు కలిగినటువంటి ఈ నరకంలో అవాక్షిర తల్లకిందులుగా పారేస్తారు. దురంతాయాతనా యశ్నుతే, ఆ బురదలో తలకాయ చిక్కుకుపోవటం, ఆ తలకాయ మళ్ళీ పైకి లేపలేకపోవటం, అదేమో ఉప్పగా ఉండటము, బురదగా ఉండటము, ఊబిలాగా ఉండటము, ఎంత ప్రయత్నం చేసినా పైకి లేవలేకపోవటం, లోపలికే దూరుతూ ఉండటం అనేటువంటి యాతన చాలా గట్టిగా ఉంటుంది. దురంతాయాతన అదేమో తీరదు, ఎవరు చేయి ఇవ్వరు, పైకి లాగరు, తల్లకిందులుగా పారేస్తారు. ఆ తల్లకిందులుగా పారేస్తే ఆ క్షారకర్దమంలో నానాయాతనలు పడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఎవరినైతే గౌరవించాలో వాళ్ళని గౌరవించకుండా తల్లకిందులుగా వ్యవహరించాడో అప్పుడు తల్లకిందులుగానే పడి ఉండు అని వాడిని అక్కడ పారేస్తారు. అక్కడ తల్లకిందులుగా పడి ఉండటం అనేసరికి నానా యాతన అవుతుంది, దాన్ని భరించవలసి వస్తుంది అని మహర్షి గారు ఈ క్షారకర్దమ అనేటువంటి నరకాన్ని వర్ణిస్తూ చెప్తున్నారు. తర్వాత 23వ నరకం లేదా ఎక్స్ట్రా 7లో ఉండే 2వ నరకం రక్షోగణ భోజన అనేటువంటి నరకం. ఈ నరకం ఏత్విహ వై పురుషా పురుషమేధేన యజంతే యాశ్చ స్త్రియ నృపశూన్ ఖాదంతి తాంశ్చ తే పశవ ఇహ నిహతా పశవ ఇవ నిహతా యమసదనే యాతయంత రక్షోగణా సౌనికా ఇవ స్వధితినా అవదాయ అసృక్ పిబంతి నృత్యంతి చ గాయంతి చ హృష్యమాణా యథేహ పురుషాదా అని దీని గురించి చెప్తున్నారు. ఈ నరకంలోకి ఏత్విహ వై పురుషా పురుషమేధేన యజంతే, మానవుల్ని లేదా నరుల్ని బలిచ్చేటువంటి వాళ్ళు ఇక్కడికి చేరతారు, నరబలిచ్చేవాళ్ళు ఇక్కడికి చేరతారు. పురుషమేధేన యజంతే, పురుషుణ్ణి మేధేన హింస చేసి యజంతే, ఏదో ఫలానా దేవతకి బలిస్తే నిధులు దొరుకుతాయోనో లేకపోతే ఇంకోటి ఏదో దొరుకుతాయోనో అనుకుని నరబలిస్తారో అలాంటి వాళ్ళు ఇక్కడికి చేరతారు. ఈ నరబలి ఇవ్వటం 2-3 రకాలుగా ఉన్నట్లుంది. ఒకటి ఏదో పని కోసం నరబలి ఇచ్చేసి అక్కడి నుంచి పారిపోవటం అనే పద్ధతి. రెండోది నరబలి ఇచ్చిన తర్వాత దాన్ని ముక్కల కింద కోసుకుని తినటం, ప్రసాదంగా పుచ్చుకోవటం అనేటువంటి విధానం కూడా ఉన్నట్లుంది. ఆ విధానం ప్రకారం ఆ నరబలి ఇచ్చిన తర్వాత ఆ మనిషిని తిన్నా సరే,
ఆ మనిషిని నరబలి ఇవ్వటం మాత్రమే కాకుండా యాశ్చ స్త్రియ నృపశూన్ ఖాదంతి, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో అందరికీ పంచిపెడతారు కదా. పంచిపెడితే ఆ పంచిపెడితే తిన్న ఆడవాళ్ళు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈ నరకం బారిన పడతారు. నరబలిచ్చేవాళ్ళు, నరబలిచ్చిన తర్వాత దాన్ని ప్రసాదం అని అనుకుని పుచ్చుకునేవాళ్ళు, ఆ పుచ్చుకునే వాళ్ళలో స్త్రీలున్నా పిల్లలున్నా ఎవరున్నా తెలిసినా తెలియకపోయినా ఇక్కడికి వచ్చి పడవలసిందే. నృపశూన్ ఖాదంతి యాశ్చ తాంశ్చ తే పశవ ఇవ నిహతాః. ఈ నరకంలోకి రక్షోగణ భోజన అనేటువంటి నరకంలోకి పడిన తర్వాత ఎవరినైతే వీరు బలిచ్చారో వాళ్ళనే తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏ పశవ ఇవ నిహతాః, పశువుల్లాగా ఇంతకుముందు బలిచ్చారు కదా వీళ్ళు, వాళ్ళనే తీసుకొచ్చారు. వాళ్ళనే తీసుకొచ్చి మీ ఇష్టం, మీరు ఏ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు అని వదిలేస్తారు. వాళ్ళేమో యమసదనే యాతయంతః రక్షోగణాః సౌనికాః ఇవ. వీళ్ళు ఇంతకుముందు బలిచ్చేటప్పుడు ఏమేం చేశారో అవన్నీ చేస్తారు. యాతన, చేతులు కట్టేసి, చేతులు కాళ్ళు కట్టేసి, ఒళ్ళంతా పసుపు పూసి బొట్టు పెట్టి, ఒళ్ళో ఆ మండలు ఈ మండలు వేసి మెళ్ళో, లేదా సమృద్ధిగా భోజనం పెట్టి బాగా తిను లావెక్కు నిన్ను బలిస్తాము అని చెప్పి మానసికంగా హింసించి ఇవన్నీ చేస్తారు కదా. ఆ పనులన్నీ అక్కడ వాళ్ళు కూడా చేస్తారు. యమసదనే యాతయంతః, రకరకాల వేదనలకు గురి చేస్తారు. రక్షోగణాః, వాళ్ళలాగానే బలిచ్చినప్పుడు బలిచ్చిన వాళ్ళు ఎలాగైతే క్రూరంగా ఉన్నారో వీళ్ళు కూడా క్రూరంగా రాక్షసాకారాన్ని ధరిస్తారు. సౌనికాః ఇవ, వీళ్ళు హింస చేసేటప్పుడు ఏ రూపంలో ఉన్నారో అదే రూపంతో వీళ్ళు కనిపిస్తారు. స్వధితిన, వీళ్ళు ఏ రకమైన కత్తుల్ని తీసుకుని బలిచ్చారో అదే కత్తిని తీసుకొస్తారు. మామూలు కత్తులు, మామూలు చాకులు కావు కదా బలి ఇవ్వటానికి. అందులోనేమో నరబలి ఇవ్వాలి అంటే ఏదో వంకర కత్తులు, రంపపు కత్తులు, రకరకాల కత్తులు వాడతారు కదా, ఆ కత్తుల్ని తీసుకొస్తారు. స్వధితిన తీసుకొచ్చి అవదాయ, వాళ్ళని ముక్కల ముక్కల కింద ఖండాలుగా నరికి తర్వాత అసృక్ పిబంతి, వాళ్ళ రక్తాన్ని తాగుతారు. నృత్యంతి చ, వాళ్ళ చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తారు. గాయంతి చ హృష్యమాణాః, సంతోషంతో రివెంజ్ తీర్చుకున్నాము అనేటువంటి సంతోషంతో ఆనందంగా పాటలు పాడతారు. యథైవ ఇహ పురుషాదాః, ఇతన్ని బలిచ్చినప్పుడు వీళ్ళు ఈ పనులన్నీ చేశారు కదా, చుట్టూ తిరిగారు, పాటలు పాడారు, లేకపోతే డ్యాన్స్ చేశారు, వాడి రక్తం తాగారు, మాంసం అంతా ముక్కలు ముక్కల కింద తిన్నారు, ఇవన్నీ చేశారు కదా, ఆ పనులన్నీ వీళ్ళు చేస్తారు. కాకపోతే ఈ భూలోకంలో పాపం బలిచ్చినప్పుడు బలి ఇవ్వటంతో ఆ బలి ఇవ్వబడ్డవాడికి ఏమీ తెలియదు. కానీ ఈ రక్షోగణ భోజన, ఈ రాక్షసులకు భోజనంగా మారవలసినటువంటి పై నరకంలో మాత్రం జరిగేది ప్రతిదీ లైవ్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ బాధ అనుభవంలోకి వస్తూ ఉంటుంది. వాళ్ళు చేసే పనులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసి ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది అని మహర్షి గారు చెప్తున్నారు. యథేహ పురుషాదాః అని. ఇది రక్షోగణ భోజన అనేటువంటి నరకం తాలూకు వ్యవహారం అయితే 24 శూలప్రోత అనేటువంటి నరకం. ఇది ఏత్విహవా అనాగసః అరణ్యే గ్రామేవ వైశ్రంభకైః ఉపసృతాన్ ఉపవిశ్రంభయ్య జిజీవిషూన్ శూలసూత్రాదిషు ఉపప్రోతాన్ క్రీడనకతయా యాతయంతి తేపి చ ప్రేత్య యమయాతనాసు శూలాదిషు ప్రోతాత్మానః క్షుత్రుభ్యాంచ అభిహతాః కంకవటాదిభిః చ ఇతస్తతః తిగ్మతుండైః ఆహన్యమానాః ఆత్మశమలం స్మరంతి అని చెప్తున్నారు. అడవుల్లో దారిగాచి పాపం ఏదో అడవి మార్గం గుండా లేదా ఆ దారి గుండా వెళ్ళే వాళ్ళని అటకాయించి వాళ్ళని మొదట్లోనే మోసం చేసేయకుండా వాళ్ళకి తీయటి మాటలు చెప్పి ఆ తీయటి మాటలకి వాళ్ళు లొంగిన తర్వాత, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాము లేదా షార్ట్కట్లో దాటిస్తాము, అలా చేస్తాము ఇలా చేస్తాము అని దొంగ మాటలు చెప్పి వాళ్ళు పూర్తిగా నమ్మిన తర్వాత, వాళ్ళు కొంచెం లైట్గా తీసుకున్న తర్వాత జాగ్రత్తలు లేనప్పుడు వాళ్ళని పట్టేసుకుని వాళ్ళని తీసుకెళ్ళి ఒక స్తంభానికి కట్టేసి లేదా శూలానికి గుచ్చేసి రకరకాలుగా టార్చర్స్ పెట్టి వాళ్ళని వినోదించే వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు సైకోస్ చాలామంది ఉంటారు. వాళ్ళు ఈ పనులు చేస్తారు. ప్రత్యేకించి
వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మాత్రమే కాదు కావాల్సింది, లేదా వాళ్ళ ప్రాణాలు తీయటం అని మాత్రమే కాదు కావాల్సింది, వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించాలి అనేటువంటి శాడిజం కూడా ఉంటుంది. అలాంటి శాడిస్టులకి అనాగసహ, ఏ పాపము ఎరగని వాళ్ళు, అరణ్యే గ్రామేవ, అరణ్యంలో కానీ గ్రామంలో కానీ దొరికితే వైశ్రంభకై, విశ్వాసం కలిగేటట్లుగా వాక్యాలు చెప్పి, ఉపసృతాన్ దగ్గరకు వచ్చి, లేదా వాళ్ళు దగ్గరకు వస్తే ఉపవిశ్రంభయ్య ఇంకా ఎక్కువగా విశ్వాసం కలిగేటట్లు చేసి, జిజీవిషూన్ వాళ్ళకి ఇంకా జీవితం మీద ఆశ ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా, శూల సూత్రాదిషు శూలం మీదకి ఎక్కించి కానీ, లేదా ఓ తాడు మీద ఎక్కించి తాడు మీద నుంచోపెట్టి పైన ఇంకో తాడు పట్టుకుని ఊగుతూ ఉండమని కానీ ఏమైనా చెప్పి, ఉపప్రోతాన్ అంటే వాళ్ళకి నిలువ నీడ కూడా సరిగ్గా లేకుండా చేసి, క్రీడనకతయా యాతయంతి ఆనందం అనుభవించటానికి తమ మానసికమైనటువంటి ఆ హింస స్వభావాన్ని చూపించటానికి ఆటలాడుకుంటూ యాతయంతి యాతనకి గురి చేస్తారు. అలాంటి వాళ్ళు ఈ నరకానికి వస్తారు. తేపిచ వాళ్ళని కూడా ప్రేత్య మరణించిన తర్వాత ఇక్కడికి వస్తారు కదా, యమయాతనాసు కింద ఉండే శూలాలు పెద్దగా ఏం గుచ్చుకోవు, పైన స్పెషల్ శూలాలు ఉంటాయి. వేడిగా ఉండే శూలాలు, రకరకాల రంపాలు లాంటి శూలాలు, రకరకాల శూలాలు ఉంటాయి. యమలోకంలో డిజైన్సే వేరుగా ఉంటాయి, కత్తులవి శూలాలవి. అలాంటి శూలాల మీద అక్కడ నుంచో పెడతారు. యమయాతనాసు శూలాదిషు ప్రోతాత్మాన అక్కడ వాళ్ళని గుచ్చి క్షుత్రిభ్యాంచ అభిహతా గుచ్చి వదిలేస్తారు. గుచ్చి వదిలేస్తే ఆకలి దప్పుకలు బాధిస్తూ ఉంటాయి, శూలాలు గుచ్చుకున్నటువంటి బాధలు వస్తూనే ఉంటాయి. వదిలేసేసరికి అక్కడికి రాబందులు లేకపోతే గద్దలు లాంటి కష్టమైనటువంటి పక్షులు కొన్ని వస్తాయి. కంక వటాదిభి చ వాటికి తిగ్మతుండే, వాటి ముక్కులు చాలా తీక్ష్ణంగా ఉంటాయి. ఆ తీక్ష్ణంగా ఉండేటువంటి ఆ రాబందులు గద్దలు లాంటి పక్షులను వదిలిపెడతారు. వదిలిపెడితే తిగ్మతుండై ఆహన్యమానాహ అవి వచ్చి వీళ్ళని లాగేస్తూ ఉంటాయి. ఆహన్యమానాహ వీళ్ళ శరీరంలో ఉండేటువంటి మాంసాలన్నిటినీ పీకేస్తూ ఉంటాయి. ఆహన్యమానాహ అది పీకేస్తూ ఉంటే ఆత్మశమలం స్మరంతి, ఎందుకు మాకు ఇలా జరుగుతోంది అని ఆలోచించుకుంటారు. ఆలోచించుకుని ఓహో మనం వాడిని ఎలా టార్చర్ చేశాము, వీడిని ఇలా టార్చర్ చేశాము, చేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నాము అని స్మరించుకుంటారు. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకే స్మరణకు వస్తుంది. స్మరణకు వస్తే వచ్చే బాధ, దీనికి తోడు శూలాలకు గుచ్చిన బాధ, ఆకలి దప్పకిల బాధ, దీనికి తోడు గద్దలు రాబందులు వాలితే అవి పీక్కు తింటుంటే ఉండే బాధ, ఇలా 4 రకాల బాధలతో వీళ్ళు సతమతం అవుతారు అని చెప్తున్నారు. ఇది శూలప్రోత అనేటువంటి అరణ్యం తాలూకు నరకం తాలూకు వ్యవహారం. ఎవరినైనా టార్చర్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి సంతోషపడ్డాము అనేది ఇక్కడ ఏమైనా మిగులుతుంది? దీనికి ఇంతకింత 4 ఇంతలో 40 ఇంతలో ఇంకా ఎక్కువ ఇంతలో పైన అనుభవించవలసి వస్తుంది అని మహర్షి గారు ఈ భాగంలో చెప్తున్నారు. ఇంకా పైన నరకాలు కొన్ని మిగిలిన్నాయి, 4 నరకాలు మిగిలిన్నాయి. పైన కూడా ఈ అధ్యాయం తాలూకు శేషం కొంచెం మిగిలింది. ఇవన్నీ ఎందుకు చెప్పాము అనే మాట మిగిలింది. వాటన్నిటినీ పైన మనం ఎలాగూ చూస్తాము. కాకపోతే ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఇక్కడ. జైమిని మహర్షి గారు అథాతో ధర్మ జిజ్ఞాస అని తన మీమాంసా శాస్త్రంలో మొదటి సూత్రం రాశారు. అథ ఆ 2 పదాలు పక్కన పెడదాం, పెద్ద వ్యవహారం అది. ధర్మ జిజ్ఞాస, నేను ధర్మం అంటే ఏంటో తెలుసుకోవటానికి కావలసిన విచారణా విధానాన్ని చెప్తున్నాను అని మహర్షి గారు చెప్పారు. ధర్మం అంటే ఏంటో తెలిస్తే, దానికి కావాల్సిన విచారణ చేసుకుంటే, నిర్ణయం కలిగితే ఫలితం ఏమొస్తుంది? ఫలితం ఏమొస్తుంది అంటే ధర్మాచరణ చేసుకునేందుకు అవకాశం వస్తుంది అని చెప్పారు. ధర్మాచరణ చేయాలి అంటే సులభంగా ఉండదు, కొంచెం ఇబ్బంది కష్టం పడాల్సి వస్తుంది. అలాంటి కష్టపడేటువంటి సందర్భంలో సరిగ్గా తెలుసుకోవటానికి వీలుగా విచారణను నేను చెప్తున్నాను అని అన్నారు. మరి ధర్మాచరణ చేయటం ఎందుకు
అనంటే మానవుడు తాను పొందవలసినటువంటి అభ్యున్నతిని పొందటం కోసం అని తేల్చారు. ఎందుకంటే ప్రయోజనం లేనిదే ఈ ధర్మాన్ని గురించి చెప్పలేము అని ప్రయోజనంతో కలిపే చెప్పారు. అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ప్రయోజనం అంటున్నారు, అభ్యున్నతి అంటున్నారు, మీరు ధర్మం గురించి చెప్తున్నారు. ఈ ధర్మాచరణ వల్ల మాత్రమే కాదు కదా అభ్యున్నతి, అధర్మం చేయకుండా ఉండటం అనేది కూడా దీనికి కావాలి కదా. ధర్మాచరణ ఎంతో కొంత ఉన్నా అధర్మం అనేది గనక బలంగా ఉంటే, అంతకంటే ఎక్కువో తక్కువో ఎంతో కొంత ఉంటే ఏదో కప్పలు మెట్లెక్కినట్లుగా కదా ఉంటుంది. అదేదో లెక్క చెప్తారు కదా, ఇన్ని కప్పలేవో ముందుకు ఇన్ని అడుగులేసినాయి, వెనక్కి ఇన్ని అడుగులేసినాయి, జారాయి, పడ్డాయి అని లెక్క చెప్తారు కదా. అలాగే ఉంటుంది కదా. అభ్యున్నతికి ఈ ధర్మం అనేది దోహదం చేసి ముందుకు తీసుకెళ్తుంటే అధర్మం వెనక్కి లాగేస్తూ ఉంటుంది కదా. ఎక్కువగా ఉంటే సర్వనాశనం అయిపోతాడు కదా. మరి ఇలాంటప్పుడు ఒట్టి ధర్మ జిజ్ఞాస చేసి ఏం సాధిస్తారు అనే ప్రశ్న వచ్చింది. దానికి సమాధానం ఏం చెప్పారంటే, ఇందులో అకార ప్రశ్లేష ఉంది. అథాతో ధర్మ జిజ్ఞాస అని కదా. ప్రశ్లేష అంటే ఎస్ అనే సింబల్ ఇస్తారు తెలుగులోను సంస్కృతంలోను. ఆ ప్రశ్లేష ఉంది. దాని ప్రకారం అథాత అధర్మ జిజ్ఞాస అని కూడా చేర్చుకోవాలి. ఒట్టి ధర్మం గురించే చెప్పటం లేదు, అధర్మం గురించి కూడా చెప్తూనే ఉంటాము. అధర్మాన్ని కూడా విచారించి నిర్ణయించుకోవాలి, అధర్మాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని అధర్మం జోలికి పోకుండా మానవుడు ఉండాలి. అధర్మం జోలికి పోకుండా ఉండాలి. ధర్మాన్ని సరిగ్గా విచారణ చేసి తెలుసుకుని ధర్మాచరణతో అభ్యున్నతిని పొందాలి. ఇది మా లక్ష్యం అని చెప్పారు. సో ఎక్కడ ధర్మ జిజ్ఞాస అనే మాట వచ్చినా దాని ప్రయోజనం దాకా గనక వెళ్ళినట్లయితే దాని వెనకాల అధర్మ జిజ్ఞాస అనేది ఉండి తీరాలి. దానికి నీడలాగా ఇది కూడా ఉండి తీరాలి. ధర్మం అనేది వెలుగైతే అధర్మం అనేది, అధర్మ విచారణ అనేది దాని నీడలాగా తెలుసుకుని తీరవలసినటువంటి వ్యవహారం అవుతుంది. అధర్మ జిజ్ఞాస అధర్మోపి జిజ్ఞాస్య పరిహారాయ. అధర్మాన్ని కూడా సరిగ్గా విచారించి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అధర్మం చేయకుండా కూర్చోవాలి, దాన్ని చేయకుండా ఉండాలి అంటే దానికి కావాల్సిన జ్ఞానం కూడా సాధించుకోవాలి అని మహర్షి గారు చెప్పారు. అదే విషయాన్ని మనకు శ్రీశుకుల వారు కూడా చెప్తున్నారు. అధర్మాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. అధర్మ ఫలితం అనేది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి. అధర్మం ఏం చేస్తే ఏం ఫలితం ఉంటుంది అని కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని భయపడకుండా, అసహించుకోకుండా దాని వైపుకు వెళ్లకుండా ఉండాలి. దీని గురించి తెలిస్తే ఏం ఉపయోగం, ఎవరో వెళ్ళబోతుంటే మాకెందుకు అని అనుకోవటం కాదు. ఆ వెళ్ళబోతున్న వాళ్ళలో మనం ఉండకుండా ఉండటం అనేది చూసుకోవాలి. చూసుకుంటే గనక ఈ అధర్మ జిజ్ఞాస అనే ద్వారా అధర్మ పరిహారం అనేది జరిగి అభ్యున్నతి అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు. ఆ దృష్టితో చూసుకున్నప్పుడు ఈ నరక జిజ్ఞాస అనేది మనకి అధర్మ జిజ్ఞాసలాగా, మన అభ్యున్నతికి తోడ్పడేటువంటి జిజ్ఞాసలాగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడేటట్లే మహర్షి గారు డిజైన్ చేశారు. అయితే ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయం చాలా విస్తృతంగా ఉంది కాబట్టి దీన్ని చాలా సంక్షిప్తంగా ఒక్క అధ్యాయంలో కుదించి అట్టిపెట్టారు. సుమారుగా ఒక శాస్త్రం అంతా చెప్పవలసింది, లేదా ఒక పురాణమంతా, పురాణంలో భాగమంతా ఉండవలసిన దాన్ని ఈయన ఒక అధ్యాయంలో చిన్నగా కుదించి పెట్టారు. కుదించి పెట్టి ఇలా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి మనం ఈ అధర్మ జిజ్ఞాసని జాగ్రత్తగా చేసుకుని ఈ అధర్మం తాలూకు ఫలితాలను మనసులో ఉంచుకుని, అధర్మం గనక చేస్తే మనం అందుకోబోయే ఫలితాలను విని భయపడి, అర్థం చేసుకుని దానికి భయపడి అధర్మం జోలికి పోకుండా కేవలం ధర్మ జిజ్ఞాసతో, ధర్మ నిర్ణయంతో ధర్మాచరణ చేసుకుని ఆ ధర్మాచరణ ద్వారా అభ్యున్నతి పొందాలి అనేటువంటి మహర్షి గారి యొక్క పరిపూర్ణమైన ఆకూతాన్ని గ్రహించుకుందాం. గ్రహించుకుని అధర్మానికి తావులేని ధర్మంతోనే నిండినటువంటి మనస్సును మనం ప్రాథమికంగా సాధించుకుందాం. సాధించుకుని ధర్మంతో నిండినటువంటి మనస్సుతో మనం అభ్యున్నతిని సాధిద్దాం. అలా మనం అభ్యున్నతిని సాధించేటట్లుగా అనుగ్రహించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మను భక్తిగా ప్రార్థించుకుందాం. భక్తిగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. లంచంబుకుని సాక్షి వంచించి అనృతంబు పలికెడి పాపాత్ము పట్టి కట్టి
అంతమనక వీచియను నరకమునందు శతయోజనోన్నత శైల శిఖరమున తలక్రిందుగానునిచి అధోముఖంబుగబడద్రొప్పిన బొబ్బలిడుచు కల్లోలములు లేని కమలాకరము బోలె చెదరమయ్యున్న పాషాణమందుబడిన అంతన దేహంబు పగిలి పెక్కుతున కలై వాసి అది కూడుకునుచుండ తండి ఆకులతను పొందుచుండుగాని చావు లేకుండునా దుష్ట జంతువునకు అని నరకలోకాల్లో ఉండేటువంటి యాతనా వైశిష్ట్యాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా మనం ఆచార్య ముఖతః వినేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు నిరంతరం అందజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాటన్నిటినీ కూడా శ్రద్ధగా స్మరించుకుంటూ అటువంటి యాతనలు మనకెవ్వరికీ లేకుండా చూడమని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ శ్రీమద్ భాగవతంలో పంచమ స్కంధంలో 26వ అధ్యాయంలో 19వ గద్య భాగం దగ్గర నుంచి మనం ఈరోజు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే షడ్వింశాధ్యాయే గద్యభాగః యస్త్విహ వై స్థేయేన బలాద్వా హిరణ్యరత్నాదీని బ్రాహ్మణస్య వా అపహరతి అన్యస్య వా అనాపది పురుషః తమముత్ర రాజన్ యమపురుషాః అయస్మయైః అగ్నిపిండైః సందంశైః త్వచి నిష్కుశంతి యస్త్విహ వా అగమ్యాం స్త్రియం అగమ్యం వా పురుషం యోషిత్ అభిగచ్చతి తావముత్ర కషయ తాడయంతః తిగ్మయ శూర్మ్య లోహమయ్య పురుషం ఆలింగయంతి స్త్రియంచ పురుషరూపయా శూర్మ్యా యస్త్విహ వై సర్వాభిగమః తమముత్ర నిరయే వర్తమానం వజ్రకంటక శాల్మలీం ఆరోప్య నిష్కర్షంతి ఏత్విహ వై రాజన్యా రాజపురుషావా పాఖండాః ధర్మసేతూన్ భిందంతి తే సంపరేత్య వైతరణ్యాం నిపతంతి భిన్న మర్యాదాః తస్యాం నిరయపరిఖా భూతాయాం నద్యాం యాదోగణైః ఇతస్తతః భక్ష్యమాణాః ఆత్మనా న వియుజ్యమానాశ్చ అసుభిః ఉహ్యమానాః స్వాఘేన కర్మపాకం అనుస్మరంతః విణ్మూత్ర పూయశోణిత కేశనఖాస్థి మేదో మాంస వసావాహిన్యాం ఉపతప్యంతే ఏత్విహ వై వృషలీపతయః నష్టశౌచాచార నియమాః త్యక్తలజ్జాః పశుచర్యాం చరంతి తే చాపి ప్రేత్య పూయ విణ్మూత్ర శ్లేష్మ మలాపూర్ణ
శ్లేష్మమలాపూర్ణ అర్ణవే అర్ణవే నిపతంతి నిపతంతి తదేవ తదేవ అతి బీభత్సితం అతి బీభత్సితం అశ్నంతి అశ్నంతి ఏత్విహ వై ఏత్విహ వై శ్వగర్దభపతయః శ్వగర్దభపతయః బ్రాహ్మణాదయః బ్రాహ్మణాదయః మృగయా మృగయా విహారాః విహారాః అతీర్థే చ అతీర్థే చ మృగాన్ మృగాన్ నిఘ్నంతి నిఘ్నంతి తానపి తానపి సంపరేతాన్ సంపరేతాన్ లక్ష్యభూతాన్ లక్ష్యభూతాన్ యమపురుషాః యమపురుషాః ఇషుభిః ఇషుభిః విద్యంతి విద్యంతి ఏత్విహ వై ఏత్విహ వై దాంభికాః దాంభికాః దంభయజ్ఞేషు దంభయజ్ఞేషు పశూన్ పశూన్ విశసంతి విశసంతి తాన్ తాన్ అముష్మిన్ లోకే అముష్మిన్ లోకే వైశసే నరకే వైశసే నరకే పతితాన్ పతితాన్ నిరయపతయః నిరయపతయః యాతయిత్వా యాతయిత్వా విశసంతి విశసంతి యస్త్విహ వై యస్త్విహ వై సవర్ణాం సవర్ణాం భార్యాం భార్యాం ద్విజో రేతః ద్విజో రేతః పాయయతి పాయయతి కామమోహితః కామమోహితః తం పాపకృతం తం పాపకృతం అముత్ర అముత్ర రేతః కుల్యాయాం రేతః కుల్యాయాం పాతయిత్వా పాతయిత్వా రేతః రేతః సంపాయయంతి సంపాయయంతి ఏత్విహ వై ఏత్విహ వై దస్యవః దస్యవః అగ్నిదాః అగ్నిదాః గరదాః గరదాః గ్రామాన్ గ్రామాన్ సార్థాన్ వా సార్థాన్వా విలుంపంతి విలుంపంతి రాజానః రాజానః రాజభటావా రాజభటావా తాంశ్చాపిః తాంశ్చాపిః పరేత్య పరేత్య యమదూతాః యమదూతాః వజ్రదంష్ట్రాః వజ్రదముష్ట్రాః శ్వానః శ్వానః సప్తశతాని సప్తశతాని వింశతిశ్చ వింశతిశ్చ సరభసం సరభసం ఖాదంతి ఖాదంతి యస్త్విహ వా యస్త్విహ వా అనృతం అనృతం వదతి వదతి సాక్ష్యే సాక్ష్యే ద్రవ్య వినిమయే ద్రవ్య వినిమయే దానేవ దానేవ కథంచిత్ కథంచిత్ సవై ప్రేత్య సవై ప్రేత్య నరకే నరకే అవీచిమత్యథశిరాః అవీచిమత్యథశిరాః నిరవకాశే నిరవకాశే యోజన యోజన శతోచ్ఛ్రాయాత్ శతోచ్ఛరాయాత్ గిరిమూర్ధ్నః గిరిమూర్ధనః సంపాత్యతే సంపాత్యతే యత్ర యత్ర జలమివ జలమివ స్థలం స్థలం అశ్మపృష్ఠం అశ్మపృష్ఠం అవభాసతే అవభాసతే తదవీచిమత్ తదవీచిమత్ తిలశః తిలశః విశీర్యమాణ శరీరః విశీర్యమాణ శరీరః న మ్రియమాణః న మ్రియమాణః పునరారోపితః పునరారోపితః నిపతతి నిపతతి యస్త్విహ వై యస్త్విహ వై విప్రః విప్రః రాజన్యః రాజన్యః వైశ్యో వా వైశ్యో వా సోమపీఠః సోమపీఠః తత్కలత్రం వా తత్కలత్రం వా సురాం సురాం వ్రతస్థోపి వా వ్రతస్థోపి వా పిబతి పిబతి ప్రమాదతః ప్రమాదతః తేషాం తేషాం నిరయం నిరయం నీతానాం నీతానాం ఉరసి ఉరసి పదాక్రమ్య పదాక్రమ్య ఆస్యే ఆస్యే వహ్నినా వహ్నిన ద్రవమాణం ద్రవమాణం కార్ష్ణాయసం కార్ష్ణాయసం నిషించంతి నిషించంతి అథ చ అథ చ యస్విహ వా యస్త్విహ వా ఆత్మ సంభావనేన ఆత్మ సంభావనేన స్వయమథమః స్వయమథమః జన్మ తపో జన్మ తపో విద్యాచార విద్యాచార వర్ణాశ్రమవతః వర్ణాశ్రమవతః వరీయసః వరీయసః న బహుమన్యేత న బహుమన్యేత స మృతక ఏవ స మృతక ఏవ మృత్వా మృత్వా క్షారకర్దమే క్షారకర్దమే నిరయే నిరయే అవాక్షిర అవాక్షిరా నిపాతితః నిపాతితః దురంతాః దురంతాః యాతనాహి యాతనాహి అశ్నుతే అశ్నుతే ఏత్విహ వై ఏత్విహ వై పురుషాః పురుషాః పురుషమేధేన పురుషమేధేన యజంతే యజంతే యాశ్చ యాశ్చ స్త్రియః స్త్రియః నృపశూన్
నృపశూన్ ఖాదంతి ఖాదంతి తాంశ్చతే తాంశ్చతే పశవ ఇవ పశవ ఇవ నిహతాః నిహతాః యమసదనే యమసదనే యాతయంతః యాతయంతః రక్షోగణాః రక్షోగణాః సౌనికా ఇవ సౌనికా ఇవ స్వధితినా స్వధితినా అవదాయ అవదాయ అసృక్ పిబంతి అసృక్ పిబంతి నృత్యంతి చ నృత్యంతి చ గాయంతి చ గాయంతి చ హృష్యమాణాః హృష్యమాణాః యథేహ యథేహ పురుషాదాః పురుషాదాః ఏత్విహ వా ఏత్విహ వా అనాగసోరణ్యే అనాగసోరణ్యే గ్రామే వా గ్రామే వా వైశ్రంభకైః వైశ్రంభకైః ఉపసృతాన్ ఉపసృతాన్ ఉపవిశ్రంభయ్య ఉపవిశ్రంభయ్య జిజీవిషూన్ జిజీవిషూన్ శూలసూత్రాదిషు శూలసూత్రాదిషు ఉపప్రోతాన్ ఉపప్రోతాన్ క్రీడనకతయా క్రీడనకతయా యాతయంతి యాతయంతి తేపి చ తేపి చ ప్రేత్య ప్రేత్య యమయాతనాసు యమయాతనాసు శూలాదిషు శూలాదిషు ప్రోతాత్మనః ప్రోతాత్మానః క్షుత్రుభ్యాంచ క్షుత్రుభ్యాంచ అభిహతాః అభిహతాః కంకవటాదిభిశ్చ కంకవటాదిభిశ్చ ఇతస్తతః ఇతస్తతః తిగ్మతుండైః తిగ్మతుండైః ఆహన్యమానాః ఆహన్యమానాః ఆత్మశమలం ఆత్మశమలం స్మరంతి స్మరంతి ఏత్విహ వై ఏత్విహ వై భూతాని భూతాని ఉద్వేజయంతి ఉద్వేజయంతి నరాః నరాః ఉల్బణ స్వభావాః ఉల్బణ స్వభావాః యథా యథా దందశూకాః దందశూకాః తేపి తేపి ప్రేత్య ప్రేత్య నరకే నరకే దందశూకాఖ్యే దందశూకాఖ్యే నిపతంతి నిపతంతి యత్ర నృప యత్ర నృప దందశూకాః దందశూకాః పంచముఖాః పంచముఖాః సప్తముఖాః సప్తముఖాః ఉపసృత్య ఉపసృత్య గ్రసంతి గ్రసంతి యథా యథా విలేశయాన్ విలేశయాన్ ఏత్విహ వా ఏత్విహ వా అంధావట అంధావట కుసూల గుహాదిషు కుసూల గుహాదిషు భూతాని భూతాని నిరుంధంతి నిరుంధంతి తథాముత్ర తథాముత్ర తేష్వేవ తేష్వేవ ఉపవేశ్య ఉపవేశ్య సగరేణ సగరేణ వహ్నినా వహ్నినా ధూమేన ధూమేన నిరుంధంతి నిరుంధంతి యస్త్విహ వా యస్త్విహ వా అతిథీన్ అతిథీన్ అభ్యాగతాన్ వా అభ్యాగతాన్ వా గృహపతిః గృహపతిః అసకృత్ అసకృత్ ఉపగతమన్యుః ఉపగతమన్యుః దిద్ధక్షురివ దిధక్షురివ పాపేన పాపేన చక్షుషా చక్షుషా నిరీక్షతే నిరీక్షతే తస్య చాపి తస్య చాపి నిరయే నిరయే పాపదృష్టేః పాపదృష్టేః అక్షిణీ అక్షిణీ వజ్రతుండాః వజ్రతుండాః గృధ్రాః గృధ్రాః కంకకాక కంకకాక వటాదయః వటాదయః ప్రసహ్య ప్రసహ్య ఉరుబలాత్ ఉరుబలాత్ ఉత్పాటయంతి ఉత్పాటయంతి యస్త్విహ వా యస్త్విహ వా ఆడ్యాభిమతిః ఆఢ్యాభిమతిః అహంకృతిః అహంకృతిః తిర్యక్ప్రేక్షణః తిర్యక్ప్రేక్షణః సర్వతః సర్వతః అభివిశంకి అభివిశంకి అర్థవ్యయనాశ అర్థవ్యయనాశ చింతయా చింతయా పరిశుష్యమాణ పరిశుష్యమాణ హృదయవదనః హృదయవదనః నిర్వృత్తిం నిర్వృతిం అనవగతః అనవగతః గ్రహః గ్రహః ఇవ ఇవ అర్థమభిరక్షతి అర్థమభిరక్షతి సచాపి ప్రేత్య సచాపి ప్రేత్య తదుత్పాదనోత్కర్షణ తదుత్పాదనోత్కర్షణ సంరక్షణ సంరక్షణ శమలగ్రహః శమలగ్రహః సూచీముఖే శుచీముఖే నరకే నరకే నిపతతి నిపతతి యత్రః యత్రః విత్తగ్రహం విత్తగ్రహం పాపపురుషం పాపపురుషం ధర్మరాజ పురుషాః ధర్మరాజపురుషాః వాయక ఇవ వాయక ఇవ సర్వతోంగేషు సర్వతోంగేషు సూత్రైః సూత్రైః పరివయంతి పరివయంతి ఏవం విధాః ఏవం విధాః నరకాః నరకాః యమాలయే యమాలయే సంతి సంతి శతశః శతశః సహస్రశః సహస్రశః తేషు సర్వేషు చ తేషు సర్వేషు చ సర్వ ఏవ సర్వ ఏవ అధర్మవర్తినః అధర్మవర్తినః ఏకేచిత్ ఏకేచిత్ ఇహోదితాః ఇహోదితాః అనుదాయ
అనుదితాశ్చ అనుదితాశ్చ అవనిపతే అవనిపతే పర్యాయేణ పర్యాయేణ విశంతి విశంతి తథైవ తథైవ ధర్మానువర్తినః ధర్మానువర్తినః ఇతరత్ర ఇతరత్ర ఇహతు ఇహతు పునర్భవే పునర్భవే తే తే ఉభయశేషాభ్యాం ఉభయశేషాభ్యాం నివిశంతి నివిశంతి నివృత్తిలక్షణమార్గః నివృత్తిలక్షణమార్గः ఆదావేవ ఆదావేవ వ్యాఖ్యాతః వ్యాఖ్యాతः ఏతావానేవ ఏతావానేవ అండకోశః అండకోశः యశ్చతుర్దశథా యశ్చతుర్దశధా పురాణేషు వికల్పితః వికల్పితః ఉపగీయతే యత్తత్ యత్తత్ భగవతః భగవతః నారాయణస్య సాక్షాత్ సాక్షాత్ మహాపురుషస్య మహాపురుషస్య స్థవిష్టం రూపం ఆత్మమాయాగుణమయం ఆత్మమాయాగుణమయం అనువర్ణితం ఆదృతః పఠతి శృణోతి శ్రావయతి సహ ఉపగేయం భగవతః పరమాత్మనః అగ్రాహ్యమపి శ్రద్ధా భక్తి విశుద్ధ బుద్ధిః వేద శ్రుత్వా స్థూలం తథా సూక్ష్మం రూపం భగవతః యతిః స్థూలే నిర్జితమాత్మానం శనైః సూక్ష్మం ధియా నయేదితి భూద్వీపవర్షసరిదద్రినభః సముద్ర పాతాళాదిర్నరక భాగణలోక సంస్థా గీతా మయా తవ నృపాద్భుతమీశ్వరస్య స్థూలం వపుః సకల జీవనికాయ ధామ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే షడ్వింశోధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.